చంద్రబాబుపై టీఆర్ఎస్ మాటల దాడి కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ కామెంట్స్ కు కంటిన్యూగా చంద్రబాబుపై గులాబీ నేతలు విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ చెప్పినవన్నీ 100% నిజాలేనన్న తలసాని, బాల్కసుమన్, శ్రీనివాస్ గౌడ్లు బాబు లేచింది మొదలుకొని పడుకునే వరకు అన్ని అబద్ధాలే మాట్లాడతారని విమర్శించారు. నువ్వు కలిసి ఉన్నప్పుడేమో నీ పాట నువ్వు పాడుతావు, మళ్ళీ మనం ఏదైనా మాట్లాడితే నరేంద్ర మోడీకి వకాల్తా పుచ్చుకుంటాని మాట్లాడతారు. నీ అంతలా నువ్వే ఊహించుకొని వాళ్ళని తిడుతున్నావు, ఓకే ఫైన్, అది మీ ఇష్టం. దాంతోపాటు మమ్మల్ని అంటగట్టేటువంటి ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ అని. పట్టిసీమలో ఏం జరుగుతుంది, పోలవరంలో ఏం జరుగుతుంది అందరికీ తెలిసిందే. నీతో పాటు మీ నాయకుడు కూడా ఇన్వాల్వ్ అయినటువంటిది కూడా తెలిసిందే. కేసీఆర్ గారు వేసినటువంటి ప్రశ్నలకు ఒక్కదానికైనా చంద్రబాబు నాయుడు నువ్వు కానీ నీ గ్యాంగ్ కానీ ఎందుకు సమాధానం చెప్తలేరు? ఇప్పుడు ప్రజలకు చెప్పాలి. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాలంటే చంద్రబాబు నాయుడుకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఉర్దూ రాదు, ఎట్లా చక్రం తిప్పుతాడని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. కరెక్టే కదా? మరి చంద్రబాబు నాయుడుకి ఇంగ్లీష్ వచ్చా? ఆయన మాట్లాడే ఇంగ్లీష్ ఏంది మనకు తెలియదా? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని మాట్లాడేటటువంటి ఇంగ్లీష్తోని చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలు ఎట్లా చక్రం తిప్పుతాడు? అదేవిధంగా హిందీ, ఉర్దూ ఆయనకు రానే రావు. ఈద్ ముబారక్ అనబోయి గతంలో ఊద్ ముబారక్ అన్నాడు. అసలు వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుల కారణాల వల్ల వేల మంది చనిపోయినందుకు, అష్ట కష్టాలు పడ్డందుకు ఇలా అవన్నీ గుర్తొచ్చినాయి. కనుకనే విడిపోయిన తర్వాత అయినా పీడ పోతుందంటే విడిపోయిన తర్వాత కూడా మళ్ళా ఇక్కడ ఉండాలి, కూటమి పేరు మీద ఇబ్బందులు పాలు చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ గుర్తుకొచ్చే ఆయన మాట్లాడాడు. టీడీపీ అనేది ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలకు తెలుసు, ఇక్కడ ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. అది మునిగిపోయే నావా అని, అది టైటానిక్ నావా, చివరి చేయాలి అంతేదాన్ని.